నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రీసెంట్ గానే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఇందిరమ్మ ఇళ్ల ప్రోగ్రామ్. ఇందిరమ్మ ఇళ్ల వోచర్ మనకందరికీ తెలిసిందే. దాంట్లో విధి విధానాలు గాని అండ్ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి 6 లక్షలు కలెక్ట్ చేయడం జరుగుతది. అండ్ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఒక 5 లక్షలు సబ్సిడీ కూడా ఇస్తదని చెప్పేసి మనకందరికీ తెలిసిన పరిస్థితి. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలని చూస్తారో వాళ్ళకి ఆధార్ ఖచ్చితము అని చెప్పేసి ఇంతకు ముందుకు అనౌన్స్ చేసిన పరిస్థితి. దాని ద్వారా ఎవరైతే అప్లికేషన్ పెట్టాలి అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోవాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ ఆధార్లు కూడా ఇక్కడ హైదరాబాద్ లో దాదాపు 20-30 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళందరి ఆధార్లు కూడా సొంతూరుల అడ్రస్లు ఉండడం అండ్ సొంతూరుల అడ్రస్లు కూడా ఇప్పటి వరకు ఇక్కడ హైదరాబాద్ కి చేంజ్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోలేని పరిస్థితి. అండ్ ఇవన్నీ గమనించిన తెలంగాణ ప్రభుత్వం చిన్న సడలింపును కూడా ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం చూసుకుంటే క్యూర్ పరిధిలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు ఆధార్ కంపల్సరీ కాదు అని చెప్తూనే ఓటర్ ఐడి లేదా బ్యాంక్ పాస్బుక్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ హైదరాబాద్ లో ఉండే అడ్రస్ లో ఈ మూడిటిలో ఏది ఉన్నా గానీ పెట్టుకొని అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఒక చిన్న సడలింపు ఇవ్వడం జరిగింది. ఆ సడలింపుతో పాటు కూడా అప్లికేషన్ టైంలో ఏదైతే అప్లికెంట్ ఉంటారో అప్లై చేసే టైంలో కూడా ఇక్కడ అడ్రస్ మీద ఉన్న ఏదో ఒక ప్రూఫ్ అంటే ఓటర్ ఐడి కానీ లేదా బ్యాంక్ పాస్బుక్ కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవన్నీ పెడుతూనే తన ఆధార్ నంబర్ ని కూడా సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి. చిన్న సడలింపుతో లబ్ధిదారులు లేదా ఆశావాహుల్లో అందరిలో కూడా చిన్న ఆశలు చిగురించాయని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా అప్లికెంట్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్తలాగా తెలుస్తుంది. బట్ చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అండ్ అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారు అండ్ ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి, అప్లికెంట్ల వాళ్ళందరికీ కూడా గుర్తించి ప్రభుత్వం ఇల్లులు ఇస్తుందా అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ హైదరాబాద్ పరిధిలో గవర్నమెంట్ దాదాపు 1,00,000 ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు కడతామని చెప్పేసి కూడా అనౌన్స్ చేసింది. బట్ మొన్న రిలీజ్ చేసిన బ్రోచర్ ఏదైతే ఉందో, మొన్న రిలీజ్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కేవలం మొదటి విడతలో దాదాపు 7,300 చిల్లర ఇల్లులు కడుతున్నారు ఇప్పుడు అని చెప్పేసి తెలుస్తుంది. మరి 1,00,000 ఇల్లులు ఎప్పుడు పూర్తవుతాయి, వాళ్ళ గవర్నమెంట్ టర్మ్ అయిపోయేలోపు కంప్లీట్ చేస్తారా లేదా అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. బట్ లక్షల్లో అప్లికేషన్స్ వచ్చే పరిస్థితి ఉంది, లక్షల్లో ఆశావాహులు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. బట్ చూడాలి ఈ చిన్న సడలింపుతో ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి, ఎంతమంది సాటిస్ఫై అవుతారు, ఎంతమంది ఆ ఇంటిని పొందుతారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరేష్ తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.